నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు అలానే జ్యోతిష్య వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఏప్రిల్ 19న అక్షయ తృతీయ. చాలా మంది అక్షయ తృతీయను బంగారం కొంటూ ఉంటారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. నార్త్ వైపు అయితే మాత్రం అదొక పండుగలాగే చేస్తూ ఉంటారు. విశిష్టత ఏంటి? అక్షయ తృతీయ రోజు విశిష్టత అంటే మనకు అంటే ఇవాళ అది బంగారం మీద అందరూ బంగారం కొనడం ఒక ప్రత్యేకంగా పెట్టుకున్నారు. కానీ అక్షయ తృతీయ రోజు చేస్తున్న నియమాలన్నీ చాలా పెద్దవి నాన్న, చాలా మంచివి. ఇది మన పురాణాల్లో మనకి కొన్ని కథల్లో, మహాభారతంలో ద్రౌపది చేతిలో అక్షయ పాత్రని శ్రీకృష్ణ పరమాత్మని ఇచ్చారని. ఎందుకంటే దుర్వాస మహాముని అందరూ వచ్చి అంటే ఆ క్షణాన్ని భోజనం అయిపోగానే వాళ్ళందరూ భోజనం కావాలని చెప్పి వస్తారన్నమాట. అడవిలో అరణ్యవాసంలో వీళ్ళు. అయితే వీళ్ళు అక్కడ ఆ స్వామికి చాలా కోపం ఎక్కువ, దుర్వాస మహామునికి. అప్పుడు వంట చేయాలన్నా సమయం పడుతుంది, ఎందుకంటే ఆయన శిష్యులతో వచ్చారు. ఆయన ఒక్కరికంటే మనం ఏర్పాటు చేసుకోవచ్చు, పైగా అరణ్యంలో అంటే అడవిలో. సో ఎలా చేస్తామని కృష్ణుడిని ప్రార్థిస్తుంది ఈవిడ. ప్రార్థించినప్పుడు కృష్ణ పరమాత్ముడు నీ అక్షయ పాత్ర తీసుకురమ్మా అంటే భోజనాలు నైవేద్యం అందులో ఒక్క మెతుకుంటే దాన్ని ఆ మెతుకుని తీసుకుని శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. అది వేసుకోగానే ఆయన అందరికీ తేన్పులు వస్తాడు, దుర్వాస మహాముని శిష్యులందరికీ. వాళ్ళందరూ భోజనం చేసిన ఫీలింగ్ వచ్చి అవసరం లేదమ్మని, భోజనం అక్కర్లేదని చెప్పి వాళ్ళందరూ ఆస్వాదించి వెళ్ళిపోతారు. అంటే ఇవి మనకి పురాణాలు ఈ కథలు అన్నవి అక్షయ పాత్ర గురించి. సో అక్షయ పాత్ర ఈశ్వరుడు తర్వాత సూర్య భగవానుడు ద్రౌపదీదేవికి ఇచ్చారని వరంగా అదొక కథ ఉంది. అది ఎందుకు వచ్చిందో ఆ కథలో ఆవిడ తీసుకుంటే ఆవిడ భోజనం చేసేంత వరకు ఎవరికి వడ్డించినా ఆ దాంట్లో అక్షయంగా వస్తూనే ఉంటుంది అన్నం. ఆవిడ భోజనం చేసిన తర్వాత ఆగిపోతుందన్నమాట అన్నం. అలాగొక ఉంది. సో ఇది పురాణాల కథ పక్కన పెడితే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా అక్షయం అంటే క్షీణించింది, తరగనిది అర్థం. అంటే ఎప్పటికీ మన దగ్గర ఉంటూనే ఉంటుంది, అది తరగకుండా ఉంటుందని చెప్పేసి. ఆ రోజు చేయవలసిన పుణ్యకార్యాలు చాలా ఎక్కువ. అంటే మా ప్రాచీన టైంలో అంటే మన పాతకాలంలో పెద్దవాళ్ళు కానీ, సో అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ ఏం చేసేవారంటే అక్షయ తృతీయ రోజున పసుపు కుంకాలు, తర్వాత పండు తాంబాలం, లక్ష్మీ అమ్మవారిని పూజించడము, ఇవన్నీ పెట్టి వరలక్ష్మీవ్రతానికి మనం ఎలాగైతే తాంబాలు ఇస్తామో అక్షయ తృతీయ రోజు ఇలా తాంబాలు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా. ఎందుకంటే ఎప్పటికీ తరగదంటే అందరికి కావాల్సింది ఏంటి, ఆడవాళ్ళకి సౌభాగ్యం. సో మాంగళ్యం ఎప్పటికీ అలాగే సంతోషంగా వీళ్ళు నిత్య సుమంగళిగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తూ ఈ అక్షయ తృతీయ రోజున అందరినీ పిలిచి ఇచ్చేవారన్నమాట. రాజులు ఇంకా వాళ్ళందరూ ఏంటంటే ఆ రోజు దాన ధర్మాలు ఎక్కువ చేసేవాళ్ళు. అందరినీ పిలిచి ఊరందరినీ పిలిచి అన్నదానాలు, తర్వాత వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ దానం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఏది చేస్తే అది మనకి తరగకుండా వస్తూనే ఉంటుంది. సో దానం చేస్తాం, దాని ఫలితము పుణ్య ఫలితం ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మీరు చెబుతున్న ప్రకారం మనం దేనినైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది, అది వస్తూనే ఉంటుందని నమ్మకం. ఆ రకంగా చూస్తే మనం బంగారాన్ని దానం ఇవ్వాలి, వస్తూనే ఉంటుంది కాబట్టి. బట్ ఈ రోజుల్లో మనం చూస్తే బంగారం షాపులన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి, రకరకాల ఆఫర్లు కూడా చూస్తూ ఉంటాం. అసలు ఈ అక్షయ తృతీయకి బంగారానికి ఏంటి ఈ సంబంధం, ఎట్లా వచ్చింది? అంటే ఏం లేదన్న, పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారంటే ఏంది సంపాదించినా కాస్తంత దాచండి, ఆ దాచే వస్తువుని అది వస్తు రూపంలో దాచుకోండి అని చెప్పేవాళ్ళు. సో మన పూర్వం పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మనం 10 రూపాయలు సంపాదించాం, 10 రూపాయలు 5 రూపాయలు మనం ఖర్చులు పెట్టుకున్నా, మిగతా 5 రూపాయలు 1 రూపాయి దానానికి, 1 రూపాయి అవసరానికి, ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు హాస్పిటలైజర్ ఉంటాయి కదా, అలా ఎమర్జెన్సీ కానీ 1 రూపాయి, ఏంటి ఏదైనా తీర్థయాత్ర కానీ 1 రూపాయి అలా దాచిపెట్టి మిగిలిన 1 రూపాయిని మిగిల్చి దాన్ని ఏదైనా కొనండి అని చెప్పేసి అనేవాడు. అలా దాచిన ప్రతి ఒక్క డబ్బుల్ని కాస్తంత దాచి అక్షయ తృతీయ రోజు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా వస్తువు కానీ, తర్వాత స్థలం కానీ ఏదైనా కొనమని చెప్పేవాళ్ళు. అయితే అందరూ ప్రతిరోజు ప్రతిసారి స్థలం కొనాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. అన్నిటికైనా అప్పుడులో మనకి సులభంగా లభ్యమైంది ఏది, ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏమిటంటే బంగారం. సో ఈ ఇల్లాలకి ఒక మంచి బంగారమైన వస్తువు కొనిస్తే ఆవిడ సంతోషంగా ఆనందంగా చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీనారాయణని కొలుస్తాం అక్షయ తృతీయ. లక్ష్మీనారాయణని ప్రత్యేకంగా పూజ చేసి నారాయణుడు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించారని ఏంటి ఆవిడ ఒక అనుగ్రహం కావాలని ఆయన ప్రార్థించారని చెప్పి ఉంటుంది మనకి. అంటే ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరిలో భర్త భార్యని బాగా ప్రేమగా చూసుకున్నప్పుడు ఆవిడకు చిన్న చిన్న కానుకలు కొనడంలో సంతోషం. అంటే ఆవిడ సంతోషంగా ఉంటే ఇల్లాలు సంతోషంగా ఉంటే ఇల్లు చక్కగా బాగుంటుంది కదా. ఆ ఉద్దేశంతో బంగారు వస్తువులు కొనేవాళ్ళు. ఎందుకంటే స్థలాలు కానీ ఆ రోజు దానాలు కానీ చేయాలి. సో దానాలు చేసేదానికి అంత డబ్బు లేకపోయినా
స్థలాలు కొనడానికి డబ్బు లేకపోయినా కాస్తంత డబ్బు ఉంటే బంగారం కొనేవాళ్ళు. ఇవాళ బంగారం మనకు అందకుండా అంత ఎత్తున వెళ్ళిపోయింది, కానీ పూర్వం బంగారం అంత ఉండేది కాదు కదా రేటు. అందుకని కొనుక్కునేవాళ్ళు, ప్రతి ఒక్క వస్తువు కొనేవాళ్ళు. అలా ప్రతి వస్తువులు కొనుక్కొని ఆ వస్తువులే మనకి 7 వారాల నగలుగా ఇంట్లో ఆడవాళ్ళకి ఉండేవి. ఈసారి అక్షయ తృతీయ వస్తున్నారు, నేను ఇవి కొనుక్కుంటా అవి కొనుక్కుంటా చెప్పి ఇలా కొని బంగారం దాచిపెట్టేవాళ్ళు. ఇంకొకటి కూడా అంతే కదా, రూపుల లెక్కన దాన్ని కొని దాచిపెట్టుకుంటారు. సో అన్ని రూపులు కొన్ని రూపులు అయిన తర్వాత వాటిని ఏదో బంగారు ఆభరణం కింద వాటిని మార్చుకుంటూ ఉంటారు. అవును, అంటే అది వేరే ఒక విషయం. ఏంటంటే కాసులు అమ్మవారి దగ్గర పూజ చేస్తే ఆవిడ దగ్గర 25 కాసులు 40 కాసులు అంటే పెళ్ళైన కొత్తలో మొదలు పెడుతుంది వరలక్ష్మతం నోము ఆడపిల్లలు. సో పెళ్ళవగానే మొదలుపెట్టిన మొదటి సంవత్సరం నుంచి వాళ్ళు ఆఖరి సంవత్సరం అంటే సుమంగళిగా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఆ కాసులు చేస్తూ ఉంటారు. ఆ తాచేసి జమ చేసి కాసుల పేరుని వేసుకుంటారు షష్ఠిపూర్తికి. ఆ షష్ఠిపూర్తి రోజున 40 కాసులు 45 కాసులు అవుతాయి వాళ్ళకి. అంటే ప్రతి సంవత్సరం ఒక కాసు పెట్టడం. ఆ 40 కాసుల్ని హారాలుగా చేసుకుని ఆ రోజు వేసుకోవాలన్నమాట. అదొక ఆచారం అన్నమాట. సో అందుకని కొనేవాళ్ళు అలాగా. ఇక్కడ అక్షయ తృతీయ రోజు ఏంటంటే ఎంతో కొంత బంగారాన్ని కొని పెట్టుకుంటే అది అక్షయం అవుతుంది కదా అని చెప్పి ఆ బంగారాన్ని కొనడం దాచిపెట్టడం అవుతుంది. కానీ మనం ఇవాళ చేయవలసిన విధి విధానం ఏంటంటే బంగారం కొనడమే కాకుండా ఏదైనా దానం చేయడం, అంటే అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, తర్వాత జలదానం చేయడం. అంటే ఇప్పుడు మంచినీళ్ళు, ఇప్పుడు ఎండాకాలం అక్షయ తృతీయ రోజు అంటే మంచి ఏప్రిల్ మే నెలలు ఇవన్నీ బాగా ఎండలు బాగా ఉంటాయి. సో మనం మజ్జిగను కానీ పాలను కానీ లేకపోతే మంచినీళ్ళని కానీ చల్లని పదార్థాలను కానీ దానం చేస్తే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంటే ఇవన్నీ వదిలేసి ఓన్లీ బంగారం కొనుక్కుంటేనే అక్షయ తృతీయ చేసుకున్నట్టుగా అనుకుని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో చాలా మంది అక్షయ తృతీయ రోజు ఎన్నింటికి లేవాలి, ఏ దేవతను పూజించాలి, ఎలా పూజించాలి, ఇవన్నీ కూడా కావాలని కోరుకుంటారు. మీరేం చెప్తారు? అక్షయ తృతీయ రోజున ఆ రోజు ఇంట్లో ఎన్నింటికి లేవాలంటే ప్రతిరోజు ఎవరైనా సరే ప్రాతకాలమే లేవాలన్న, అంటే తెల్లవారుజామునే లేవడం అనేది చాలా మంచి విశేషం. అయితే అక్షయ తృతీయ రోజు మనం ఖచ్చితంగా ప్రాతకాలమే స్నానం చేసి కాస్త అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని పూజించే వేళలు ఏంటంటే పొద్దున్న 6 గంటల నుంచి 6:30 వరకు, అంటే 6 గంటల నుంచి 6:30 వరకు ఆవిడని పూజిస్తే చాలా విశేషం ఫలితాలు. మళ్ళీ సాయంకాలం ఆవిడని 6 గంటల నుంచి 6:30, అంటే అరగంట సమయంలో ఆవిడని పూజించగలిగితే మనం చాలా చాలా అదృష్టం అనమాట. 6:30 కరెక్ట్గా, అంటే 6 గంటలు మొదలుపెట్టి 6:30 కల్లా పూజ అయ్యేటట్టు చేసుకోవాలి. అది అష్టోత్తరం అవ్వచ్చు, లేకపోతే అష్టకం కావచ్చు, లేదా లక్ష్మీ అన్న అష్టోత్తరము అష్టకము రాకపోతే శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి అనుకుని 108 సార్లు అమ్మవారికి జాజి పూలతో, అంటే తెల్లని పువ్వులతో, ఏవైనా సువాసన కలిగే పువ్వులతో, మల్లె పువ్వులు కానీ జాజి పూలతో కానీ అర్చన చేసి పూజ చేసి ఆ రోజంతా నవ్వుతూ సంతోషంగా ఇంట్లో ఎటువంటి క్రోధము చూపించకుండా ఉంటే చాలా అదృష్టంగా అంటే ఆ రోజు మనం ఏం చేసినా అది అక్షయంగా మారుతుంది కదా. మనం ఆ రోజు నవ్వుతూ ఉన్నామంటే సంవత్సరం అంతా నవ్వుతూ ఉంటామని అర్థం. ఈ విధానాలు చేయాలన్నమాట. ఎవరిని కొట్టడం కానీ, హింసించడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, పరుషంగా విసుక్కోవడం కానీ చేయకూడదు. సాధారణంగా అమ్మవారి వ్రతాలు అని అంటే పెళ్లి కాని వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి పెళ్లి కాని వారు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఇక్కడ పెళ్లితో సంబంధం ఏం లేదన్న, ఎవరికైనా సరే వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మని అది పుణ్యంగా మారాలి అని అంటే వాళ్ళు ఏ పనైనా ఆచారంలో దోషం లేకుండా చేయాలి. అంటే పెళ్లి కాకపోతే తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గర అర్చన చేయించడం, అష్టోత్తరం చేయించడం, అభిషేకం చేయించడం, అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు పుష్పాలతో వస్త్రాలు దానం ఇవ్వడం. అలా అమ్మవారికి ఇస్తే ఖచ్చితంగా మనకున్న ఆ సంవత్సరంలో వివాహం అవుతుంది. మంచి అనుకూలమైన కుటుంబానికి, మనకి అనుకూలమైన భార్య కానీ భర్త కానీ దొరికే అవకాశం కానీ దొరుకుతుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజు చేయవలసిన విధి విధానాలన్నీ ఏంటంటే ఆ రోజు ఏ పని చేసినా అది పుణ్యం. చాలామంది ఏంటంటే తిథి వార నక్షత్రాలు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుంటారు. ఈ అక్షయ తృతీయ ముహూర్తంతో సంబంధం లేదు. ఈ రోజు ఏ పని చేసినా అది అక్షయంగా మారుతుంది. అది ఏ వ్యాపారమైనా, ఎటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వలన ఒక చదవాలనుకున్నప్పుడు, అంటే ప్రారంభం. ఇప్పుడు కొంతమంది పుస్తకాలు పూర్వం ఏంటంటే పుస్తకాలు రాసేవాళ్ళు, ఎక్కువగా ఒక కథ రాసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే అక్షయ తృతీయ రోజు మొదలుపెట్టేవాళ్ళు. అది అక్షయం కాకుండా వాళ్ళు రాస్తూనే ఉంటామని చెప్పేసి. సో ఇది ఎక్కువ చేస్తారు విధి విధానాలు. సో ఆ రోజు మనం ఏం చేస్తామంటే కాస్తంత కూర్చొని ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త పుస్తకాలు తీసి ఏదో వాళ్ళు నచ్చిన సబ్జెక్ట్ని దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకొని రాయడం అలవాటు చేసుకుంటే కొత్త కొత్త పుస్తకాలు రాసే అవకాశాలు వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. సాధారణంగా చాలా పనులు ఉన్నాయి చేయడానికి. మీరు అన్నట్టుగా ఎవరైనా పోయిటరీ రాయాలనుకుంటున్నారు, కథ రాయాలనుకుంటున్నారు, రాస్తూ ఉంటే ఆ ఎయిర్ అంతా కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఆ రాతలో పాడే వాళ్ళు ఉంటారు, డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే రకరకాల కళాకారులు ఉంటారు. అవి చేస్తే మంచిది.
ఇవన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ బంగారం మీద మాత్రమే మనం ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు మన వాళ్ళు. అవును, ఇది బంగారం ఒక మూఢనమ్మకంలా వెళ్ళిపోయింది కదా. ఒక బాగా అంటే బంగారం కొంటేనే ఆ రోజు అక్షయ తృతీయ పండుగ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో అలా కాదు. చక్కగా ఆ రోజు ఏదైనా దానం చేస్తే చాలా విశేష ఫలితం. మనం ఇవాళ పొద్దున్న లేచి స్నానం చేసి చక్కగా మనకి ఎంత చేతన ఎంత అంతవరకు చేయగలిగినది. అంటే ఇప్పుడు దారిలో వెళ్తూ కొంతమందికి కుదరకపోవచ్చు, కానీ మన దారిలో ఇవాళ రోజు అంటే ఒకప్పుడు ఏదైనా దానం చేయాలంటే దానికి ఒక పర్టికులర్గా ప్లానింగ్ ఉండాలి. ఇవాళ మనం చేయాలి అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే మనం వెళ్తూ కార్లోనే వెళ్తాం, అక్కడ ఏదైనా వాటర్ బాటిల్స్, కూలింగ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాం, కార్లో పడేసుకున్నాం, వెళ్తున్నాము, మధ్యలో ఎవరైనా సిగ్నల్స్ దగ్గర అడిగారు, ఎవరన్నా వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇచ్చాము. వాళ్ళ ఆ ఎండలో బాగా అందరినీ యాచిస్తూ ఉంటారు యాచకులు. సో వాళ్ళకి మనం ఒక చల్లని వాటర్ బాటిల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు హాయిగా తాగుతారు కదా, చాలా మంచి పుణ్యం వస్తుంది. ఇలా చేసుకొని వెళ్ళచ్చు. ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అది అక్షయ తృతీయ రోజే చేయడం కాదు, ఏ రోజు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మంచి పనులు చేయడానికి ముహూర్తాలు అక్కర్లేదు, చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ మంచి విశేషమైన చేయవలసిన రోజు మాత్రం చేయకుండా ఉంటే మాత్రం అది దోషం కింద మారుతుంది. ఓకే, సో అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా దానం అయితే చేయాలి. అది ఎలాంటి దానమైనా సరే, ఎలాంటిదైనా ఎంత అవకాశం ఉంటే అంతవరకు. నాకు ఇంతవరకు నాకు అవకాశం ఉందంటే అంతే చేయండి. నాకు చాలా అవకాశం ఉందంటే మొత్తం చేయండి. అంటే దానం ఎంత చేస్తామో అంత పుణ్యం వస్తుంది. ఇది పుణ్యతిథి. ఈ రోజు ఏంటంటే బంగారం కొనే తిథి కాదు, ఇది పుణ్యమైన తిథి. అంటే మన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, మన గత జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలంటే మనం ఏ విధంగా చేయగలుగుతామో అది చేయడం. వస్త్రదానం చేయగలం, శుభ్రంగా పిలిచి ముత్తైదుని పిలిచి తాంబూలం, పండు తాంబూలం ఇచ్చి చీర వస్త్రాలు ఇవ్వచ్చు. ఇలా ఈ విధంగా చేసుకుంటూ వెళితే చాలా విశేషమైన ఫలితాలు. అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక దానం చేయాలి, అందుకని ఏదో ఒకటి కొనాలని కాదు అర్థం. జయప్రద గారు, చాలా మందికి ఒక నమ్మకం ఏంటి అంటే ఇప్పటి వరకు అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమే, షాపులన్నీ కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. బట్ ఆ సమయం అంతా కూడా దాన ధర్మాలు చేయడంలో ఉపయోగించినట్లయితే అంతకన్నా రెట్టింపు పుణ్యం వస్తుంది, 100% వస్తుంది. అక్షయ తృతీయ విశిష్టత, ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.